మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. వారంతా మలిదశలో ఆదరణకు నోచుకోని వృద్ధులు. పట్టెడన్నం కోసం కష్టం చేద్దామనుకున్న వయసు సహకరించదు. అలాంటి వారిని చేరదీసి అన్నం పెట్టి ఆదుకుంటున్నారు ఆ దంపతులు. వారికి కావాల్సిన అన్ని అవసరాలను సొంత వారిలా తీర్చుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వృద్ధాప్యం దానికి తోడు అయిన వారి ఆదరణకు నోచుకొని అభాగ్యులు బుక్కెడు బువ్వ కోసం కష్టం చేయలేని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని చూసి చలించిపోయారు బండి రేణుక శంకర్. సర్పంచ్ ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతున్న సమయంలో ఇలాంటి వారు ఊళ్ళో చాలా మంది ఉన్నారని గుర్తించారు. వారి కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి వారందరికీ అండదండగా ఉంటూ అన్నం పెడుతున్నారు. ఆర్థికంగా సంపన్నులు కాకపోయినా ఉన్నదానిలోనే సాయపడుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన రేణుక తమ సేవా కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ప్రతిరోజు స్వయంగా ఇంట్లోనే వంట చేస్తూ గ్రామంలో ఆసరాలేని వృద్ధుల ఇళ్లకు వెళ్లి కడుపు నిండా తిండి పెడుతున్నారు. ఇలా వారికి అన్నం పెట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెబుతున్నారు రేణుక శంకర్ దంపతులు. ఈ ఆలోచన రావడానికి కారణం మా ఆయన ఫస్ట్ ఇట్లా వృద్ధులకు పెట్టడంటే ఇష్టం. ఆయన అనుకున్నాడు కాబట్టి మీ ఇద్దరం అనుకోనే ఇవి ఊరించడానికి ఉన్న ఈ పాలనే కాకుండా మాకు ఇంకా ఆర్థికంగా కలిగితే కూడా మా గ్రామంలో ఒక ఆశ్రమం లాగా నిర్మించి వృద్ధులందరినీ ఒకే కాడ ఉంచి చేయాలని మాకు ఆశయం ఉన్నది. అట్లే చేస్తామని మేము మాకు ఈ ప్రజలే మా కుటుంబ సభ్యుల్లాగా మా తల్లిదండ్రులు లేనందుకు వాళ్ళని మా తల్లిదండ్రులాగా చూడాలని నా ఆలోచన. ఉన్నా లేకున్నా మా స్తోమత ఉన్నంత వరకు మేము అందరికి సహాయం చేస్తాం. సేవ చేయడం మాకు ఇష్టం. సర్పంచ్ గా మేము ఎంపిక కాకపోయినా కూడా ఈ యొక్క ఎలక్షన్ అనంతరం ఈ భోజన కార్యక్రమం నిర్వర్తిస్తామనే సంకల్పం అప్పుడే నాకు కలిగింది. మేము గెలిచిన వెనువెంటనే 20 రోజుల కాలంలోనే కొడుకులు బిడ్డలు లేనటువంటి వృద్ధులకు భోజనం పెట్టడం నిర్ణయించుకొని ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మాకు మంచి ఆర్థికమైనటువంటి శక్తిని కలిగించినట్లయితే ఇట్లాంటి వృద్ధులను ఒక దగ్గర ఒక ఆశ్రమంగా పెట్టి వారికి భోజన సదుపాయం కల్పించి ఒక ఆశ్రమం లాగా తప్పకుండా మేము వారికి ఆ సదుపాయాన్ని కల్పించాలనే ఆశయం ఉన్నది. అనాథలైన తమను హక్కున చేర్చుకుని సర్పంచ్ దంపతులు అండగా ఉంటున్నారని వృద్ధులు చెబుతున్నారు. సొంత పిల్లల ప్రేమకు నోచుకోలేని తమని చేరదీసిన శంకర్ దంపతులపై అభిమానాన్ని చాటుతున్నారు. మా కాళ్ళకల్లో తెరవడం మా కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. మేము అనాథల లెక్క అనాథల కింద సమాజం లెక్క మాకు ఇల్లు లేదు, గుడిసె లేదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. దేవుడు సాయం చేసి ఆ సర్పంచ్ గెలిచిన కాచి మాకు ఎక్కడన్నా మాకు ఇస్తాడు. ఇంటికి తెచ్చి బండి తెచ్చి ఇంటికి తెచ్చి అప్పు చెప్తాడు. మేము తింటాను కథ జీవితం కాపాడుకుంటాను సార్. ఇబ్బంది పెట్టే సార్ మేము 15 సంవత్సరాలు గ్రామ పంచాయతీ చేసినా ఏ సర్పంచ్ పెట్టలేదు, ఏ సర్పంచ్ ఇట్లా చేయలేదు. ఈయన కలుగుతాడు, చేస్తాను. ఈయన ఊరిని కాపాడుతాడు, గ్రామాన్ని కాపాడుతాడు, ఊళ్ళో లేదో అన్ని సరి చేసుకొస్తాడు. ఆయన కలుగుతాను. కాళ్ళకి అన్నం పెడతాను, ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడతాను. గెలిస్తే అన్నం పెడతామని అనలేదు. మా దయాభక్తి మేము ఆయన గెలవాలి, మంచి మనిషి అని మేము గెలిపించినాము. మా ఇంటికి తెచ్చి అన్నం పెడతాను. ఆయన కాళ్ళకి ఆస్తాను, 2 నిలబడితే ఆస్తాను. ఇద్దరు కొడుకులు బిడ్డలు కానీ ఎవరు పాటించుకోలేరు. ఊళ్ళో పూట వేరు, మేము ఒక్కనే ఉన్నాం. సర్పంచ్ అన్నం పంపిస్తారు. వారం కోరుకుంటూ చికెన్ పెడతాడు. వాళ్ళే తల్లిదండ్రులు. ఇద్దరు కొడుకులు పంచోళ్ళు భోజనం పెడతాను. సర్పంచ్ గెలిచిన కాంచి పెడతాను. వండుకొని ఇబ్బంది అవుతుంది, నీళ్ళకు నిప్పులకైనా ఇబ్బంది అవుతుంది. తెచ్చి పెడతాను. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన కాంచి నా కొడుకు అనుకోవాలి, నా బిడ్డ అనుకోవాలి. తమకు ఆర్థిక అండ లభిస్తే గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు సేవ చేసుకుంటామని రేణుక శంకర్ తెలిపారు.